తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మరి ఎలా తప్పించుకున్నారు ఇంతమంది మధ్య? ఇంతమంది మధ్య అంటే అప్పటికి స్టెప్ బై స్టెప్ వస్తున్నాను కదా, మనకు మంచి చెడ్డ ఉండే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎట్లా అది ఎస్కేప్ అవ్వాలని చెప్తారు కదా. ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ లో కాట్ చేసింది, అట్లా ఎమ్మడెమ్మడి లాంగ్వేజెస్ పడ్డాయి నాకు. తమిళు, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం అట్లా పడేటప్పుడు ఒక సర్కిల్ అంటూ వస్తుంది. వచ్చినప్పుడు మనకు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చేసి ఎందుకు అట్లా అని చెప్పి ఒక బాడీ గార్డ్, నేను అన్నయ్య అని పిలిచేదాన్ని, ఒక్కదాన్ని పంపించకుండా షూటింగ్ పంపించి మళ్ళీ జాగ్రత్తగా అట్లా కేర్. ఎందుకంటే నాన్నగారి మీద ఉండే అభిమానం, మా లారీ ట్రాన్స్పోర్ట్ పక్కనే వాళ్ళది ఆఫీసు. అట్లా ఒక యాక్టర్ షూట్ అయిపోయిన తర్వాత నైట్ రూమ్ పిలిచి రేప్ చేయడానికి ట్రై చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చెయ్యాలనుకున్న మాట వాస్తవం కాదా? వాస్తవమే. మనం ఒప్పుకుంటే అన్ని వాస్తవాలు జరుగుతాయి, మనం ఎదురు తిరిగితే ఏమవ్వదు, కొంచెం ఘర్షణ అవుతుంది అక్కడ. వాళ్ళు ఏమైంది మరి ఆ రోజు? ఏ రోజు ఒకసారి అట్లాగే నన్ను ఒకరు పిలుస్తున్నారని చెప్పేసి ఇది చేశారు. అప్పటికి ఇంకా ఇంత మెచ్యూర్ అవ్వాల నా బ్రెయిన్. నిజమే కావచ్చు మాట్లాడదాం అనేసి నేను వెళ్తే అక్కడ పోతే ఆ పర్సన్ లేరు. అది నేను పేరు చెప్పను కూడా. సో ఆ పర్సన్ లేనప్పుడు ఆ కీచులాట జరిగింది. వాళ్ళు తాగి ఉన్నారు, నేను తాగలేదు, మనకు ఆ డ్రింక్స్ అలవాటు అప్పుడు లేదు. అసలు ఆ కీచులాట్లో ఇది చేసేటప్పుడు హ్యాండిల్ తీసుకొని వచ్చేటప్పుడు హ్యాండిల్ ఇక్కడ ఇదైంది, ఆ ఫోర్స్ లో అయ్యి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఓకే. దీనికి ఆ బ్లడ్ ఎప్పుడైతే చూసారో అప్పుడు వాళ్ళు ఇదయ్యారు. నేను ఆ దీంట్లోనే వచ్చేసి ఇట్లా ఇది అవుతుంది అని పక్కన ఉంటారు కదా, వచ్చేస్తే హాస్పిటల్ హ్యాండిల్ ఫోర్స్ గా. ఓకే, అంటే రేప్ చేయడానికి ట్రై చేశారు. అంటే పట్టుకొని లాగడానికి. ఏంటి వాడేనా మొగోడు, మేము మొగోడు కాదా ఉంటారు కదా, తాగితే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఓకే. గీచులో అట్లా కొంచెం ఇదేంది. సో ఇట్లాంటివి ఎన్నో దాటుకొని వచ్చేసారు. అదొకటే ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే. తర్వాత నాకు ఒక బాడీ గార్డ్ వచ్చేసాడు. సో ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం అంటే అదే. బట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.